హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ షార్ట్ స్టోరీస్. పెద్దవాళ్ళు అంటారు కదా, కోపం వచ్చినప్పుడు కర్మ అనుభవించు అంటారా. అంటే ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనే విషయం మనకి పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. ఇది 100% ఫ్యాక్ట్. ఇది నిజమనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పబోయే కథ. ఒక ఊర్లో ఒక రాజుగారు తనకున్న 3 మంత్రులను ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి పరీక్షించాలనుకుంటాడు. అనుకుని ఒకరోజు కొలువులోకి ఆ 3 మంత్రులను పిలిచి సైన్యంతో వాళ్ళ 3కి 3 గోనె సంచులు ఇవ్వమని ఆదేశిస్తాడు. వాళ్ళు ఆ 3 సంచులు తీసుకొచ్చి 3 మంత్రులకి ఇస్తారు. అయితే రాజుగారు ఏం ఆర్డర్ వేస్తాడు, సాయంత్రం లోపు మీరు అడవిలోకి వెళ్ళి ఆ గోనె సంచుల నిండా పండ్లు ఏరుకొని, మీకు దొరికిన పండు ఏదైనా పర్వాలేదు, పండ్లు ఏరుకొని రమ్మని వాళ్ళ 3కి ఆదేశిస్తాడు. సరేనని 3 బయలుదేరుతారు. మొదటివాడు అనుకుంటాడు, రాజుగారు అంతటి వారు ఆదేశించారంటే ఏదో మంచి కార్యానికే అయి ఉంటుంది అని అతను ఆలోచించి చక్కగా మంచి మంచి పండ్లు సంచి నిండా ఏరుకుంటాడు సాయంత్రానికి. రెండో వాడు ఏం ఆలోచిస్తాడు, రాజుగారు అబ్బా చూడబోయారా ఏంటి, ఒక్కొక్కటి ఎలా ఉంది, ఇది బాగుందా ఇది బాగాలేదా అని ఏం చూడరు కదా అని చెప్పి అతను దొరికిన పండునల్లా తన సంచిలో నింపుకున్నాడు. ఇంకా మూడో వాడు, రాజుగారు అంత తీరిగ్గా గౌతమ్ సంచిలోకి వచ్చి చూస్తారా, అందులో ఎన్నున్నాయి అని అసలు ఏరకుండా దాని నిండా ఆకులు నింపి పైన ఊరికే 4-5 పళ్ళు ఇలా చూస్తే కనిపించడానికి పైన వరకు ఒక 4-5 పళ్ళు ఏరి 3 సాయంత్రానికి ఆ గోనె సంచులు తీసుకెళ్ళి రాజుగారికి అప్పగిస్తారు. రాజుగారికి అది చూసే అవకాశం, అంటే తన పని బిజీలో పడిపోయి చూడకుండా వెళ్ళిపోతారనమాట. ఇలా 3 మంత్రులు ఆ 3 సంచులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు కదా. రాజుగారికి అది చూసే తీరిక లేక సరే వాళ్ళని వెళ్ళిపోమంటాడు. తర్వాత ఉదయాన్నే తన సైనికుల్ని పిలిచి, ఆ రాజుగారు 3 మంత్రుల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి, వాళ్ళు తెచ్చిన గోనె సంచుల్ని వారిని తీసుకెళ్ళి లోపల వేయండి అని చెప్తాడనమాట. ఎన్ని రోజులు? నెల రోజులు. ఈ నెల రోజులు ఈ మంత్రులు 3ని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. అయితే మొదటి మంత్రి తన గోతం నిండా మంచి శ్రేష్టమైన పళ్ళు తెచ్చాడు కదా, అవన్నీ ఆ నెల రోజులు ఆహారంగా తీసుకొని ఆరోగ్యంగా ఉంటాడు. రెండవ మంత్రి అన్నీ కుళ్ళిపోయినవి దొరికిందల్లా తీసుకున్నాడు కాబట్టి అందులో ఉన్న పళ్ళని తిని అనారోగ్యం పాలయ్యి మంచం పాలవుతాడు. ఇక మూడవ మంత్రి ఇక ఆయన తెచ్చిన ఆ 4-5 పండ్లు మాత్రమే ఒక వారం రోజులు తిని సర్దుకొని ఆకలికి తట్టుకోలేక నెలాఖరులోపు చనిపోతాడు. చూసారా, ఎవరు చేసుకున్న పని, అంటే మనం చేసిన పని అది మంచైనా చెడైనా తిరిగి మనకే వస్తుంది. బాగుందా? కథ నచ్చిందా? కథ నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.